యేసుక్రీస్తు నామములో మా నూతన ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు వాక్యం కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడై యుండెదను. ఆమేన్. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావో, ఎలాంటి శోధన భరిస్తున్నావో, ఎలాంటి సమస్య నీ మీదకి వచ్చిందో, లేదా ఏ కష్టము నేను ముంచుకొచ్చిందో, ఈ శ్రమలు సునామీలాగా తుఫానులాగా చెలరేగి నీపై ప్రతి దాడి చేస్తున్న ఆ సందర్భంలో, ఆ సమయంలో నువ్వు కృంగిపోక దేవుని ఎదుటకు వచ్చి మొరపెట్టాలి. దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేంత వరకు, అనగా ఆ సమస్య, ఆ శోధన, ఆ శ్రమ నుండి విడుదల కలగ చేసేంత వరకు కూడా నీవు దేవుని పాదాలు విడిచిపెట్టక పట్టుదల కలిగి ప్రార్థించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్నటువంటి పడవ, వాటి పక్కనున్నటువంటి మరికొన్ని పడవలు, కానీ యేసు ప్రభు ఉన్నటువంటి పడవ పైనే ఆ యొక్క తుఫాను చెలరేగినట్టుగా చూస్తున్నాం. అందుకని సహోదరి సహోదరుడా, ఎవరిలైతే యేసుక్రీస్తుగా నిలిచి ఉన్నాడో ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో శ్రమలన్నిటివి సహజంగా వస్తూ ఉంటాయి. ఈ శ్రమలను చూసి నువ్వు భయపడుతూ, ఈ శ్రమలను చూస్తూ నువ్వు కృంగిపోతూ, ఈ శ్రమలను చూస్తూ నీవు ఆలోచన చేస్తూ మరింత బలహీనము కాక, శ్రమలలో దేవుని ఒకసారి గుర్తు చేసుకొని నీవు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించు. ప్రభు, నువ్వు ఏ శ్రమలున్నా ఆ శ్రమల నుండి విడిపించి దేవుడు నీకు తోడే ఉండి నిన్ను ఆ తట్టున ఆయన వైపుకు నడిపించుకొనుగాక. నీ చుట్టూ ఆవరించినటువంటి శ్రమలన్నిటినీ, శోధనలన్నిటినీ, సమస్యలన్నిటినీ, చిక్కులన్నిటినీ విడిపించి ప్రభునికి తోడే ఉండి నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.